మంగళారతులు మా తెలుగు తల్లికి మల్లె పూలంద, మా కన్న తల్లికి మంగళారతులు. కడుపులో బంగారు, కనుచూపులో కరుణ, చిరునవ్వులో సిరులు దొరలించు మా తల్లి. మా తెలుగు తల్లికి మల్లె పూదండ, మా కన్న తల్లికి మంగళారతులు. గలగల గోదారి కదలిపోతుంటేను, బిరబిరా కృష్ణమ్మ పరుగులెడుతుంటేను, బంగారు పంటలే పండుతాయి, మురిపాల ముత్యాలు దొరలుతాయి. మా తెలుగు తల్లికి మల్లె పూదండ. అమరావతి నగర అపురూప శిల్పాలు, త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు, తిక్కయ్య కలములో తీయందనాలు, నిత్యమై నిఖిలమై నిలచి ఉండేదాకా మా తెలుగు తల్లికి మల్లె పూదండ, మా కన్న తల్లికి మంగళారతులు. రుద్రమ్మ భుజశక్తి, మల్లమ్మ పతిభక్తి, తిమ్మరు సుధీయుక్తి, కృష్ణరాయని కీర్తి, మా చెవుల రింగుమని మారు మ్రోగేదాకా నీ ఆటలే ఆడుతా, నీ పాటలే పాడుతా. జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి. ప్రియ హిందూ బంధువులారా, మనం అందరం రెండవ రోజు భజగోవిందం కార్యక్రమానికి డిసెంబర్ నెల 9వ తేదీ 2025 ఈ చిత్తూరు పట్టణంలో శ్రీ నాగయ్య కళాక్షేత్రంలో గుమిగూడాము. మనం అందరం ఆధ్యాత్మికంగా ఎలా ముందుకెళ్ళాలో మనం కూర్చుని ఒక ఆలోచన చేద్దాం, విందాం, ఉందాం. చక్కగా మనందరం 11 సార్లు ఓంకారం జపం చేద్దాం. తర్వాత మంత్రం చెప్పుకుందాం, విషయంలోకి వెళ్దాం. మన నడుముల్ని కుర్చీకి పడేయకుండా కొంచెం నిలబెడదాం. అందరూ మాతో పాటుగా దీర్ఘంగా ప్రయత్నం చేయండి.
మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. గోవింద గోవింద. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయ ముదీరయే నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్ఠికీ మోకం కరోతి వాచాలం పంగుం లంఘాయతే గిరిం యత్కృపా తమహం వందే పరమానంద మాధవం శ్రీగురు దీనతారిణం శ్రీ చైతన్య ఈశ్వరం. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. గోవింద గోవింద. నమో విశ్వపారాయ కృష్ణప్రతిష్టాయ భూతలయ శబ్దయ భక్తిదానంద స్వామి నామని. నమస్తే సారస్వతి దేవి గౌరవాన్ని ప్రచారి నిర్విశేషాశూన్యవాది పాశ్చాత్య చేస్తారు. ప్రియ భగవద్బంధువులారా, మనందరం కూడా ఒక గొప్ప కారణం చేత ఇక్కడ కూర్చున్నాం. అది మనం జ్ఞప్తిలో ఉంచుకుని శ్రద్ధగా విందాం, శ్రద్ధగా ఉందాం. భజ గోవిందం అంటే గోవిందుని భజించడం. నేను చెప్పుకున్నాం, మనందరం ఈ శరీరం వదిలి ఎక్కడికి వెళ్తామో తెలియదు కాబట్టి వచ్చేది ఎటువంటి శరీరం, అసలు శరీరం కావాలా వద్దా, బుద్ధిమంతుడైన వాడు ఎలా ప్రవర్తించాలి, ఎలా ఆలోచించాలి, ఎలాంటి ఆచరణ కలిగి ఉండాలి, ఇదంతా భజగోవిందంలో మనకి వివరించారు. ఎలాంటి ప్రవర్తన మనం చేస్తే మళ్ళీ పుట్టనటువంటి స్థితికి మనం వెళ్తాం. ఎందుకు పుట్టకూడదు? నిన్న కూడా చెప్పుకున్నాం. పునరపి జననం పునరపి మరణం. పునరపి జననే జఠరే క్షీణం ఇహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పాన్ మురారే. సమస్య పరిష్కారం రెండు వీటిలోనే చెప్పారు.
పునరపి జననం పునరపి మరణం పునరపి జననే జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే కృపయా పారే పాహి మురారే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ఒక్కసారి భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. పుడితే ఏమవుతుంది? పుట్టక ముందే అమ్మ కడుపులో జఠరాగ్ని, జఠరే శయనం. ఆ అగ్ని లాంటి ప్రదేశంలో అందులో 9 నెలలు ఉండాలి. ఒకసారి ఊహించండి, మనల్ని ఎవరైనా ఒక గోనె సంచిలో కట్టి కాళ్ళు పైకి తల కిందకి కట్టి వేలాడదీస్తే ఎంతసేపు ఉంటాం? ఇబ్బంది కదా, ఎంతసేపు అయినా కూడా ఇబ్బందే. అలా అమ్మ కడుపులో 9 నెలలు ఉండాలి. ఆ చుట్టూ మావి. అందుకే పిల్లలు చూడండి, మనం అందరం అట్లే బయటికి రాగానే వాడి ఒంటి మీద అక్కడక్కడ ఎర్రగా ఉంటాయి. ఎందుకంటే లోపల ఉన్నటువంటి ఆ మలద్వారాన్ని దగ్గరే ఉండడం వల్ల ఆ పురుగులు అవి కొడతాయి. అందుకనే నేను నిన్న మొన్న ఇవాళ వస్తూ ఉంటే అది ఫస్ట్ క్రై అని షాప్ కనపడింది. ఫస్ట్ క్రై ఎవరి కోసం? ఈ పిల్లల కోసం పెట్టినట్టున్నారు ఆ షాపు. పిల్లవాడు ఏడిస్తే అమ్మ నాన్న బంధువులు ఆనందపడతారు. మన ఏడుపుకి ఆనందపడవలసింది అప్పుడు ఒక్కసారే. ప్రతిసారి మనం ఏడిపితే వాడు ఆనందపడ్డాడంటే దాన్ని ఏడుపు అంటారు. మరి మనం బయటికి రాకముందు అంటే అమ్మ కడుపులో ఉన్నప్పుడు మనం భగవంతుడిని ప్రార్థన చేస్తాం. స్వామి, ఈ గర్భవాస దుఃఖం నుంచి నన్ను తప్పించు, నేను పడలేకపోతున్నాను, ఈ పురుగులు పుడుతున్నాయి. అమ్మ కారం ఎక్కువ తిందనుకో, వీడికే స్వీట్ ఎక్కువ తింది, వీడికే వీడి నో చెప్పడానికి ఏం లేదు. నన్ను ఇందులోంచి బయటికి పంపించే నిన్ను భజించి, నిన్ను పూజించి, నిన్ను సేవించి, నిన్ను చేరుతాను అని చెప్తాడు. మనం అంతా అలా చెప్పి ప్రామిస్ అన్నాం. కానీ బయటకు వచ్చాక మాయ కమ్మి క్వా 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 అంటాం. అంటే కహా 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 అంటే ఇదిగోరా అమ్మ చూడు, నాన్న చూడు, అమ్మమ్మ చూడు, నాయనమ్మ చూడు, తాతయ్య చూడు అని ఒక్కొక్కరిని చూపిస్తారు. వీడు మాట ఇచ్చింది మర్చిపోతాడు, అసలు భగవంతుడినే మర్చిపోతాడు. నేనెవరో తెలుసా అంటుంటాడు. వాడికి అసలు తెలియదు ఆ విషయం, అది పెద్ద విషయం. వాడెవరో వాడికి అస్సలు తెలియదు. అలా తెలిస్తే అసలు ఆ మాటలేదో. ఈ శరీరం నేను అనుకుంటూ అలా జీవుడు గడిపేస్తూ ఉంటాడు, బండి నడుపుతూ ఉంటాడు. ఎప్పుడో మృత్యు ఆసన్నమైనప్పుడు వాడికే ఏమీ తెలియకుండానే వెళ్ళిపోతాడు. ఎందుకు పుట్టాడో. ఉదాహరణకి మీరే ఒక తీయని పదార్థం ఎంతో ప్రేమగా అందులో కాజు, కిస్మిస్, నెయ్యి, పిస్తా ఇలాంటివన్నీ వేసి ఓ తీయని పదార్థం చేసి మీకు ఇష్టమైన వారి ఓ పెద్దవారికి తెచ్చిస్తే ఫట్ అని కొడితే అది కింద పడిపోతే మీ మనసుకి ఎలా ఉంటుంది? పదార్థం కాస్ట్ 100, 1000 అన్నది పక్కన పెట్టండి, మీ మనసుకి ఏమనిపిస్తుంది? బాధ కదా. నేను ఎంతో ప్రేమతో తెచ్చాను, నేల పుట్టారు అని మనసు ఖేదం చెందుతుంది కదా. అతను ఆ పదార్థం కంటే తిరస్కరించింది నిన్ను అనే బాధ నీకుందా లేదా? మరి ఒక వస్తువుని తిరస్కరిస్తేనే నువ్వు అంత బాధపడుతున్నావే, నీకొక ముక్కిచ్చి, నీకొక లుక్కిచ్చి
నీకొక హైట్ ఇచ్చి కళ్ళు పెట్టి, పళ్ళు పెట్టి, చెవులు పెట్టి, నోరు పెట్టి, నీకు బుర్ర పెట్టి, ఆ బుర్రలో గుజ్జు పెట్టి, ఓ అమ్మ నాన్న అమ్మ కడుపులో పెట్టి, ఒరే నువ్వు వెళ్ళు వాళ్ళ ఇంట్లో పుట్టు, నీ పుట్టుకుని నువ్వు తెలుసుకో, మళ్ళీ పుట్టకుండా ఉండడానికి ఏం చేయాలో తగ్గట్టు మసలుకో అని ఎన్నో ఎన్నో ఏర్పాట్లు చేస్తే మనం అన్నీ మర్చిపోయి ఐబ్రో అని ఐబ్రోస్ ఎగరేసి ఎప్పుడో ఎవడో 4 పక్కల పట్టుకుని వెళ్ళేదాకా అసలు స్పృహే ఉండదు మనకు తెలుసా. మీకు ఇంకొంచెం అర్థమయ్యేలా చెప్తా. మీకు కరకరలాడిపోతుందండి ఆకలి మామూలుగా లేదు. రైల్వే స్టేషన్లో ఉన్నారు, హేమంత్ పోయి మంచి టిఫిన్ తేరా అని చెప్పేశారు, లేకపోతే మణికంట చిరు ఎవరికో చెప్పారు, వాడు వేడిగా దోశ తెచ్చాడు, లేకపోతే పూరియో చపాతీయో, ఆ చట్నీయో కుర్మాయో కూర మంచి వాసన వస్తూ ఉంటే వాడు తెచ్చాడు, ఇక్కడ ఆకలి అనౌన్స్మెంట్. ఏం చేస్తారు మీరు? తింటారా? పదార్థం ఉంది, వేడిగా ఉంది, ఆకలి ఉంది, తింటావా? అనౌన్స్మెంట్ అయిపోయింది, రైలు తింటావా? ఏం చేస్తావు? ఒరే బ్యాగ్లో పెట్టరా అని రైలు ఎక్కాక తిందాం అని ఆకలిని ఏం చెప్తారు? టేరో బాబా అంటారా? నీ ఆకలిని కంట్రోల్ ఎవరన్నా చేశారా? ఎవరు చేశారు? ట్రైనా బ్రెయినా? ట్రైన్ వస్తుందని ట్రైనింగ్ ఇచ్చి బ్రెయిన్కి చెప్పావు, నీ బ్రెయిన్ ఆపుకున్నావు. ఎందుకని? నీకు ఏది మెయినో నీకు తెలుసు కాబట్టి. అర్థమైందా? ఏది మెయిన్? ట్రైనా కడుపులో పెయినా? ట్రైన్ ఎక్కాక హాయిగా అద్దం చూసుకుంటూ తినచ్చు. అది దోశలు తిన్నాం అనుకో, ట్రైన్ వెళ్ళాక పట్టాలు చూసుకుంటూ తినాలి. అంటే నీకు ప్రయారిటీ ఏంటి? దోశ ప్రయాణమా? ప్రయాణం. మనం దోశ దగ్గర అయిపోయాం. అక్కడ దోశ ఎలాగో ఈ నిజ జీవితంలో ఆశ ఎంత పిచ్చిదండి ఆశ. మొన్నే చెప్పాను, ఎక్కడో ఎవరో ఒక వ్యక్తి కట్టెలు కొట్టుకునేవాడు. చిరు ఈ ఫ్యాన్ బంద్ చేసేది వాళ్ళ. కట్టెలు కొట్టుకునేవాడు. ఈ కట్టెలు కొట్టుకునేవాడు అడవిలో వెళ్తుంటే ఒక రేకు దొరికింది. థ్యాంక్ యూ అమ్మ, మీకు ఎవరికైనా ఇబ్బంది ఉంటే కాసేపు ఫ్యాన్ వేద్దాం, పర్లేదా? ఫ్యాన్ కావాలంటే ఎక్కువ చేతులు. అమ్మో ఏంటి చేతులు? ఫ్యాన్ కావాల్సిన చేతులు అవి. అమ్మో కొన్ని చేతులు ఫ్యాన్ కావాలండి. కావాలా వద్దా? చూడండి, ఒక్క వేస్తే మీరు ఇబ్బంది పడకూడదు. ఫ్యాన్ వేద్దామా? అడగండి. ఫ్యాన్ కావాలంటే వేద్దాం, ఇబ్బంది పడకూడదు. పర్లేదా? మీరు ఫ్యాన్ కావాలంటే గట్టిగా ఓం అనండి, వేస్తారు. అది వెయ్యి, అది లేకపోతే డామ్ అంటారు. ఇప్పుడు ఓం అంటే డామ్ అంటారు. ఏం పర్వాలేదు, కొన్ని ఫ్యాన్లు వేయండి. ఎందుకంటే మధ్యలో ఉన్న వాళ్ళకి ఇబ్బంది అయిపోతుంది. నన్ను ఎప్పుడు కూడా మనం మనశ్శాంతిగా వినాలి. మీరు ఇబ్బంది పడకండి. నన్ను అందరూ ఒక్కసారి 2 చేతులు పైకి ఎత్తండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే గోవింద గోవింద. వీడు అడవిలోకి వెళ్ళాడా? ఓ రేకు మీద చూశాడు. ఇంకా ముందుకు వెళ్ళు అని, ముందుకు వెళ్ళు. వాడు ఆ రేకు దేవుడు పెట్టుకున్నాడు, ముందుకు వెళ్ళాడు. వెళ్తే చందనపు
పెద్ద వనం కనపడింది. మామూలు కట్టెల కంటే చందనానికి ఎక్కువ రేటు కదా. అంటే మళ్ళీ ఇప్పుడు పుష్ప 2, పుష్ప 3 అనకండి. అదైందా? అది దొంగల బ్యాచ్. సో అతను కట్టెలు తెచ్చుకున్నాడు. మరి డబ్బులు బాగా వచ్చి మంచి మేడ కట్టాడు. బాగుంది, లైఫ్ బాగుంది. ఇంకా కొన్నాళ్ళు పోయాక మైండ్లో కనిపించింది. దాని మీద ఏం రాసి ఉంది? ఆ రేఖ మీద ముందుకు వెళ్ళాడు. చందనవనం దాటి ముందుకెళ్తే రాగి గని కనబడింది. రాగి డబ్బులు బాగుంటాయి. దానిగా వచ్చి తవ్వాడు, అమ్మాడు. ఇంకా చెయ్యడు. మళ్ళీ కొన్నాళ్ళు పోయాక మనసు కనిపించింది. ఇంకా ముందుకెళ్ళాడు. వెళ్తే వెండి మనోడు ఇంకా మొండి తెచ్చుకున్నాడు. దండిగా వెండి అమ్ముకున్నాడు. మళ్ళీ కట్టాడు పెద్ద పెద్ద మేడలు. బాగుంది. ఎమ్మెల్యేనో ఎంపీయో ఏదో అయిపోయాడు, డబ్బులు వచ్చింది కాబట్టి. డేస్ పాస్. మళ్ళీ అనిపించింది. ఏంటిది? ఏమనిపించింది? ముందుకెళ్ళు. ఇంకా ముందుకెళ్ళాడు. ఇప్పుడేంటి? కేజీఎం ఏంటి? బోల్డ్ అంత గోల్డ్. మళ్ళీ తవ్వుకున్నాడు, తెచ్చుకున్నాడు. డేస్ పాస్. చక్కగా మళ్ళీ మనసు కనిపించింది. ఇంకా ముందుకెళ్ళు. 4 గనులు అయిపోయినాయి. రాగి గని, వెండి గని, బంగారు గని, 3 గనులు, చందనంతో చాలు కదండి మనిషికి. కానీ మనసుకు చాలు, మనిషికి చాలు. మనసు దిక్కుమాలింది కదండి. మాట రానిది కానీ ఎన్నో చేసేటువంటి మారణ హోమానికి కారణమైనది మాట రానిది. అతను తెచ్చాడు. బంగారము, వెండి, చందనం అన్నీ తెస్తే వాడికి మనశ్శాంతి లేకపోయే ఫైనల్గా ఇంకా ముందుకెళ్ళాడు. వెళ్తే పెద్ద గుహ. ఆ గుహలో విజబుల్గా కనబడుతూ ఉన్నాయి. ప్రత్యక్షంగా ఏం కనబడుతున్నాయి? మొత్తం మన లలితా జ్యువెలర్స్, కనిష్క, తనిష్క, జిఆర్టీ ఉన్నాయి కదా. ఈ షాపుల్లో ఉండే నగలన్నీ అక్కడ గుట్టలుగా ఉన్నాయి, కనబడుతున్నాయి, మెరుస్తున్నాయి, దగదగలాడుతున్నాయి. లోపలికి వెళ్దామంటే అక్కడ ఎవరున్నారు? ఓ వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి నెత్తి మీద ఓ చక్రం తిరుగుతూ ఉంది. అతను అడ్డంగా ఉన్నాడు. ఇతను వెళ్ళి, సార్ ఆ నగలు అన్నాడు. తెచ్చుకోవచ్చండి, కానీ నేను తప్పుకోవాలి కదా. నేను తప్పుకోవాలంటే మీరు ఒక్కసారి దీన్ని పట్టుకోండి, నేను తప్పుకుంటాను, తర్వాత మీరు వెళ్ళొచ్చు అన్నాడు. అంతే. ఈ గిరగిరా నెత్తి మీద తిరిగే చక్రం వాడు తీసి అక్కడ నుంచున్నవాడు వీడి నెత్తి మీద పెట్టాడు. అలా పెట్టగానే అది అతుక్కుపోయి గిరగిరా 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 తిరుగుతుంది. అప్పుడు అతను, ఆ వ్యక్తి అన్నాడు, అబ్బా త్రేతాయుగం నుంచి చూస్తున్నాను నాలాంటి దురాశాపరుడు ఎవడొస్తాడని. వచ్చావా? థ్యాంక్ యూ మై లార్డ్. ఇది కలియుగం. వాడు త్రేతాయుగంలో వచ్చాడంట. దేనికి? వెండి, రాగి, చందనం, బంగారం ఇవన్నీ దాటి దురాశ కొద్ది వచ్చాడు 3 యుగాల క్రితం. కానీ ఇలాంటి వాడు ఎవడో రాక, వాడికి సావు రాక అది అలా తిరుగుతూ ఉంటే కాలచక్రం తిరిగిపోయి యుగాల కొద్దీ వాడు అక్కడే ఇరుక్కుపోయాడు. మళ్ళీ వీడు వచ్చాక వాడు రిలీవ్ అయ్యాడు. ఇప్పుడు వీడు ఎప్పుడు రిలీవ్ అవుతాడు? ఇలాంటి మరో దురాశపరుడు రావాలి. అందుకని మనం ఎప్పుడు కూడా ఎంత తక్కువగా, అంటే అవసరాన్ని ఎంత తక్కువగా చేసుకుంటే అంత సుఖంగా ఉంటాం. పెంచుకుంటే ఏమవుతుంది? ఏది పెంచుకోకూడదు. చాలా కొంతమంది చూడండి, రైల్లో, బస్సులో చూసుకుందాం రా అంటుంటారు.
అసలు వాడెవడో మనం ఎవరో. అక్కడ వాడు దిగిపోతాడు, ఇప్పుడు తర్వాత ముందో మనం దిగిపోతాం. ఈగో వలన క్యూ లైన్, తిరుమల క్యూ లైన్లో కూడా నేను ఎవడో తెలుసా అంటున్నాను. అసలు మనం తిరుమలకి వెళ్ళినా, కాళహస్తి వెళ్ళినా, శ్రీరంగం వెళ్ళినా, కాణిపాకం వెళ్ళినా, బృందావనం వెళ్ళినా, కాశీ వెళ్ళినా దేనికి వెళ్తామండి? మనమెవరో తెలుసుకోవడానికి కదా. నాలోన శివుడు గలడు, నీలోన శివుడు గలడు, నాలోన గల శివుడు నీలోన గల శివుడు ఒక కన్ను తెరవగలడు, నీ రెండు కళ్ళు మూయగలడు. ఆ లోపల ఎవరున్నారో తెలుసుకోవాలి. అది తెలిసిందా ఈ లోకం చాలా చిన్నదైపోతుంది. ఈ చిత్తూరు నాగయ్య కళాక్షేత్రం, ఈ చిత్తూరు నాగయ్య గారు నటించిన యోగి వేమన ఒకసారి చూడండి. మామూలుగా నిజంగా వేమన గారి జీవితంలో జరిగింది అందులో చెప్పారు. వేమన గారి అన్నగారి కూతురు పేరు జ్యోతి. ఆ పిల్ల చిన్నాయన 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 అంటూ కలవరిస్తూనే ఉంటుంది. ఈడేమో నాస్తికవాదం, ఆ పిల్లేమో దేవుడికి దండం పెట్టు, కాళ్ళు కడుక్కో, లెంపలేసుకో, అప్పుడే ప్రసాదం పెడతానంట. ఈ పిల్ల మీద ప్రేమతో ఆయన అలా దేవుడికి దండం పెట్టేవాడు. ఈ పిల్ల ఈయన మీద బెంకతో ఈయన ఎక్కడికో వెళ్ళిపోతే చనిపోతుంది. ఈయన మనస్సంతా వికలమైపోయింది. శ్మశానానికి వెళ్ళి ఆ పుర్రె పట్టుకుని ఆ బాధను అనుభవిస్తూ, ఇదేనా ఇంతేనా జవరాలి పొయ్యారనిదేనా, ఇదేనా ఇంతేనా. ఆ పులిలోనే మొత్తం కాలచక్రం అంతా చూపించేస్తారు. పుట్టడం, బాల్యం, యవ్వనం, పెళ్ళి, పిల్లలు, వృద్ధాప్యం, మళ్ళీ పురి అయిపోవడం. కాబట్టి మనం అందరం కూడా ఇక్కడ మనం ప్రశాంతంగా జీవించాలి. పిలుపు వచ్చినప్పుడు ఆనందంగా వెళ్ళిపోవాలి. ఇక్కడ ఉంటాం అనేది పచ్చి అబద్ధం. ఎవరో చెప్పారు భక్తుడు ఎలా ఉంటాడు. భక్తులు ఎలా ఉంటాడండి? భక్తులు ఎలా ఉంటాడంటే గోరు దిగిపోయింది అనుకోండి, భగవంతుడా నువ్వెంత దయామయుడివి, వాస్తవానికి వేరు తీసేయాలి, గోటితో వదిలేసావు అని నమస్కారం చేస్తాడు. అది వేరిపోతే భగవంతుడా, కృష్ణ, దామోదర, వాస్తవానికి చెయ్యిపోవాలి, వేరుతో వదిలేసావా, ధన్యవాదాలు తండ్రి అంటే. అదే చెయ్యిపోతే పరమేశ్వర, రంగనాథ, కాళహస్తీశ్వర, వాస్తవానికి తలకాయ పోవాలి, చేతితో వదిలేసావా అని దండం పెడతాడు. అదే తలపోతే వచ్చేస్తున్నావు అని వచ్చాను, నేను వచ్చేస్తున్నా రెడీగా ఉన్నంటాడు భగవంతుడు. అంటే ఎక్కడా ఆరోపణ చేయడు. మనం అందరం భగవంతుడితో వ్యాపారం చేస్తూ ఉంటాం. అందుకని ఎప్పుడైనా మన పని అవ్వకపోతే వెంటనే వికారంగా ముఖం పెట్టి తుకారాల్లో పాట పాడుతుంటాం. ఏం పడింది? ఉన్నావా అసలు ఉన్నావా, ఉంటే కళ్ళు మూసుకున్నావా. ఇప్పుడు అన్నీ బాగున్నప్పుడు ఎప్పుడైనా పాడావా? కంప్లైంట్ చేస్తూ ఉంటాం. భగవంతుడినంట మనకి అన్నీ ఇచ్చినా ఏమీ ఇవ్వకపోయినా ఒక్కలాగే ప్రేమించాలి. దాన్నే భక్తి అంటారు. అన్నీ ఇస్తే ఒకలాగా, ఇవ్వకపోతే పార్టీ మార్చేస్తాను. మతం మారిపోయే వాళ్ళంతా అదే. మతం మారే వాళ్ళందరూ కూడా నీతి లేక, భక్తి లేక, కోరికలకు దాసులై మతం మారిపోతున్నారు. మతం మారి వాళ్ళు పోవకున్నది ఏమీ లేదు. నువ్వు ఏ మతంలో ఉన్నా, అసలు మతమే నీకు లేకపోయినా నువ్వు చావడం ఖాయం.
ముసల్తనం ఖాయం, రోగం ఖాయం, వృద్ధాప్యం ఖాయం. ఎవరు తప్పించుకుంటారు చెప్పండి? నాకు చావు రాదు, చేయత్తను చూస్తా. నాకు ముసల్తనం రాదు, చేయత్తను చూస్తా. నాకు రోగం రాదు, చేయత్తను చూస్తా. అవుతా? పుట్టావా చావాలి, చచ్చావా పుట్టాలి. ఇవి రెండింటికి మధ్యలో వృద్ధాప్యం, రోగం. మనం చేసేది ఆగం, కాలం వేగం. అందుకే ఈ ప్రవచన యాగం. అందుకని భగవంతుణ్ణి మనం మెప్పిస్తే, ఆయన చూపులు మనపై పడితే మళ్ళీ పుట్టనటువంటి స్థితికి మనం వెళ్తాం. అలా వెళ్ళడం కోసం కొంచెం సాధన చేయాలి. మీరు అటువంటి వాళ్ళు కాబట్టే వినడానికి వచ్చారు. సాధన అంటే ఏంటి? కూర్చున్నప్పుడు మాత్రమే చేసేది అనుకోకండి. నిరంతరం లోపల చింత ఉండాలి. ఏ చింత? దొడ్డి తలుపు వేసానో లేదో, బీరువా తలుపు వేసానో లేదో, చెప్పులు బయట ఉన్నాయంటావా పోయింటాయా? నీ చిత్తం దేని మీద ఉన్నట్టు? చెప్పుల మీద కాదు. ఎంత ఫెయిత్ ఉండాలంటే, ప్రహ్లాదుకు ఉన్న ఫెయిత్. ప్రహ్లాదుని వాళ్ళ నాన్న ఎక్కడెక్కడ పడయించాడు? నిప్పుల్లో, నీళ్ళల్లో, కొర్రాలతో కొట్టించి, సింహాల ముందు పడేసి, ఏడుగులతో తొక్కించి, పావులతో కాటేయించి, ఎన్ని సమస్యలు వచ్చినాయి. ప్రహ్లాదుడు కొంచెం అన్న బిసిగాడా? పక్కకి వెళ్ళాడా? స్టబాన్ అంటారు ఇంగ్లీష్లో. అలా ఉన్నాడు. మనం అలా ఉండాలంటే మనస్సు ఎంత కష్టమో. ఎక్కడ లాభం ఉంటే అక్కడికి వెళ్ళిపోదాం అనుకుంటుంది. ఆ లాభాన్ని కోరుకునేది మనసుకున్న వ్యాధి లోభం. కానీ మోక్షం కోరుకోవాలి. మరి మోక్షం ఎలా వస్తుంది? త్యాగరాజ స్వామి చెప్పినట్లుగా, మోక్షము గలదా భువిలో జీవన్ముక్తులు గాని వాదలకు మోక్షము గలదా. జీవన్ముక్తులు అంటే ఎవరు? ఇలా జీవిస్తూనే ఉండాలి. లోపల మాత్రం ఎక్కడ ఎవరితో వైరం ఉండదు, వైరు ఉండదు. ఏమిటది? వైరము, వైరు. నాకు శత్రువులు లేరు అని చెప్పగలిగే వాళ్ళు ఎవరంటే చేయొద్దని హేమంత్ తెప్పచ్చు. నాకు శత్రువులు లేరు అన్నవారు ఒక 10 చేతుల్లోపు చేతులు లేచిని దించండి. మిగిలిన వారి నిజాయితీ చప్పట్లు కొట్టండి. ఆ తక్కువ చేతులు ఎవరైతే లేచినాయో అలా చెప్పగలిగిన వారి యొక్క మనోస్థితికి గిరిదలిగా నాకు శత్రువులు ఉన్నారు అనే భావన ఎందుకు వచ్చింది? నాదేదో ఉంది ఇక్కడ భూమి మీద, నానేదో సంపాదించాను. మా ఇంటికి, మా అన్నయ్య వాళ్ళ ఇంటికి మధ్యలో 6 అడుగులు ఉంటే వీడు 3 తీసుకోవాలి, 3.5 తీసుకుని క్రాస్గా కట్టింది గోడ. అందుకని ఎవరి మీద పగ? ఇంటికి ఎవరి మీద పగ? వాళ్ళ అన్నయ్య మీద పగ. ఇతని భార్య ఏం చేస్తుంది? ఇతని భార్య వీళ్ళ ఇంట్లో చెత్తని ఆ గోడ నుంచి అటువైపు వేస్తుంది. తోటికోళ్ళ ఇంట్లో వాళ్ళు అలాగే. దేనికి? ఈ 6 అడుగుకి ఇన్ని గొడవలు. ఇక్కడ వాస్తవానికి మనకి ఎన్ని అడుగులు ఉంటాయి? 6 అడుగులు. ఈ 6 అడుగుల్లో పడుకునేదాకా ఎన్ని చేయకుండా చేస్తుంటారు. నిన్న చదివేయండి. హిట్లర్ ఎంతమందిని చంపాడు? 60 లక్షలు, అంటే 6 మిలియన్. ఈ లెనిను
ఇంకా వాళ్ళు ఉన్నారే ఈ కమ్యూనిస్టు సిద్ధాంతం వాళ్ళు 2 కోట్ల మందిని చంపారు. ఇలా కోట్ల మంది. ఇంకా ఎడారి మతాల వాళ్ళైతే ఇంకా కోట్ల మీద చంపారు. దీనికి కారణం ఏంటి? వాడేదో అనుకున్నాడు, అందరూ అదే అనుకోవాలి, అలా అనుకోకపోతే వేసేస్తాడు. శంకర్లు అలాంటి వక్ర సిద్ధాంతం ఎక్కడన్నా బోధించారా? రామానుజుడు చెప్పారా? మధ్వాచార్యులు చెప్పారా? అన్నమాచార్యులు చెప్పారా? మనకి వాడి అంతు చూడు అని చెప్పలేదు, నువ్వు లోపలికి అంతర్యామిని చూడు అని చెప్పిన గొప్ప ధర్మంలో మనం పుట్టాం. ఆత్మ నశింపరాని, ఆత్మను ఎవడు నాశనం చేయడు. మైనం చింతంతి శస్త్రాన్ని నైనం దాతి పావక నైనం క్లేదయంత్యాపో నశోషయతి మారుత. ఆత్మను ఎవడైనా నాశనం చేయగలరా? నిప్పు పెట్టగలరా? ఆత్మ శాశ్వతం. ఒక పూర్వకాలపు ఒక జోక్ ఏంటంటే, నలుగురు విద్యార్థులు పూర్వం చదువుకుని గురువుగారి దగ్గర చదువు అయిపోయింది, నడిచి ఇంటికి వెళ్ళిపోతున్నారు. చాలా దూరం నడవాలి కాబట్టి వాళ్ళు మూటల్లో వాళ్ళ గురుపత్ని గారు భోజనం కట్టించారు. వీళ్ళు నడిచి నడిచి సాయంత్రం అయింది, దుమ్ము కొట్టుకుపోయారు. ఎక్కడో చెరువు కనబడింది. ఈ నలుగురిలో ఒకడికి ఇచ్చారు ఆ 4 మూటలు. ఒరే చూస్తూ ఉంటూ జంతువులు ఏమన్నా వస్తాయి, మేము స్నానం చేసి వస్తామని. వాళ్ళు స్నానం చేశారు. వాళ్ళు స్నానం చేసి వచ్చేసరికి, సార్ భోజనం మూటలు లేవు, ఆటడానికి స్విగ్గీలు జొమాటోలు లేవుగా అడిగి. వీళ్ళు అడిగారు, ఒరే భోజనం రాండి, బాగా ఆకలేసిందిరా, సారీరా అని చెప్పాలా? వీడేం చెప్పాడు తెలుసా? ఎవరు తింటే ఏంట్రా, అహం వైశ్వానరో భూత్వా ప్రాణినా దేహమాశ్రిత. అందరిలో ఉండే పరమాత్మ నేనే, నేను తింటే మీరు తిన్నట్టే. వీళ్ళకి రావా శ్లోకాలు? అదొక్కడికి వచ్చేది, వీళ్ళకి వచ్చుగా. అటు ఇటు చూశారు. 3 కర్రలు తీసుకుని ముగ్గురు నైనం చంతి శస్త్రాన్ని నైనం దహతి పావక నైనం క్లేదయంత్యాపో నశోషయతి మారుత అని ఇమ్మేరు బాధేసి, ఆత్మకి చావు లేదు, ఆత్మకి నిప్పు పుట్టదు, ఆత్మ తడవదు, ఆత్మ నరకబడదు అని బాధేశారు. ఇది ఆత్మ కదా మరి, అర్థమైందా? కాబట్టి వేదాంతాన్ని మన పైత్యానికి వాడకూడదు. పాండిత్యం వేరు, పైత్యం వేరు. అది పైత్యం. వీడు తిరిగి సారీ చెప్పాలి. ఆత్మకు ఆహారం ఎందుకు వెళ్తాం తెలియదు. కాబట్టి ఈ పైత్యపు మాటలు మాట్లాడకూడదంటే వేదాంతం మనకు వంట పట్టాలి. వేదాంతం వంట పడితే ప్రహ్లాదుగా జీవిస్తాం. ప్రహ్లాదుడు ఉండే వాళ్ళ నాన్నగారితో ఎలా ప్రవర్తించేవాడు? ఆయన సిద్ధాంతాన్ని వ్యతిరేకించేవాడు, ఆయనతో మాత్రం మర్యాదగా వ్యవహరించేవారు. ఏంటి? మనం సిద్ధాంతాన్ని మాత్రమే వ్యతిరేకించాలి, వ్యక్తుల పట్ల పగ పెంచుకోకూడదు. ఎడారి మతస్థుల్లాగా సిద్ధాంతం వ్యతిరేకించడం తప్పేం కాదు. రావణాసురుడి భార్య ఎవరు? వాళ్ళ నాన్న పేరు మండోదర్. వాళ్ళ నాన్న పేరు చెప్పండి మైకి. మయాసురుడు. మునిగారికి కదా బిగ్ హ్యాండ్. ఇందాక దేశభక్తి పాట బాగా పాడారు. వన్స్ మోర్. అయితే ఈ మయాసురుడు వైష్ణవ భక్తి, రావణాసురుడు శైవ. మరి వాళ్ళ అమ్మాయిని ఇచ్చారు లేదా? ముందు ఇవ్వనన్నాడు. ఆ మంత్రి చెప్పాడు, అతను తగ్గవాడు రాక్షసుల్లో ఉన్నవాళ్ళలో అని చెప్పాడు. కాబట్టి సిద్ధాంత వ్యతిరేకం
వ్యక్తిగతమైన పగగా మారకూడదు. అప్పుడు ఈ సిద్ధాంతం తప్పు, అది ప్రపంచానికి ముప్పు, దానికి పెట్టండి నిప్పు, ఈ విషయం అందరికీ చెప్పు, కొట్టండి డప్పు. ఏ సిద్ధాంతమైనా ఇతరుల నాశనం కోరకూడదు, ఇతరుల్లో ఉన్నటువంటి వెలుగుని బయటికి తీసుకురావాలి. మీరు అందరూ సుందరకాండ పేరు విన్నారా? చెప్పండి. రామాయణంలో సుందరమైన వాడు, అందమైన వాడు ఎవరు? ఎవరండి? రాముడు. శ్లోకంలో చెప్పారు, సుందరే సుందరే రామ, సుందరే సుందరి సీత, సుందరే సుందరే వనః, సుందరే సుందరే కావ్య, సుందరే సుందరే కపి, సుందరే సుందరే కావ్య, సుందరే సుందరే ముని, కిం న సుందరం. చెప్పండి. రాముడు సుందరుడు, సీత సుందరి, రామాయణ కావ్యం సుందరం, కపి అంటే హనుమంతుడు సుందరుడు, ముని అంటే వాల్మీకి ముని సుందరుడు, వనం సుందరం, కిమ్న సుందరం, సుందరం కానిదేమిటి అన్నారు. అంతా సుందరమే. అయితే సౌందర్య లహరి అనే పదం అమ్మవారి అందం, అమ్మని కీర్తించమని. ఇక్కడ సుందరకాండకి ఆ పేరు ఎందుకు వాల్మీకి పెట్టారంటే, ఇతరుల్లో ఉన్నటువంటి ఆనందాన్ని వెలికి తీయటే సౌందర్యము. సీతాదేవికి దుఃఖం ఉంది, రాముడికి దుఃఖం ఉంది, కానీ వారి లోపల ఉన్న ఆనందం ఆ దుఃఖం చేత కప్పబడింది. ఆ ఆనందం బయటికి తెచ్చిన వాడు ఎవరు? బలో బజరంగ బలివీర హనుమానికి. హనుమంతుడు వాళ్ళ ఆనందాన్ని బయటికి తెచ్చాడా లేదా? సీతాదేవి ఆనందపడిందా లేదా? ఈయన అంగుళీకి ఇవ్వగానే రాముడు ఆనందపడ్డాడా లేదా? చూడగానే వాళ్ళిద్దరిని ఆనందపరిచాడా లేదా? తద్వారా వానరులు, అయోధ్యావాసులు, లోకమంతా ఆనందపడిందా లేదా? అలా ఇతరుల ఆనందానికి ఎవడు కారణమవుతాడో అటువంటి ప్రతివాడు సుందరుడే. వాల్మీకి చప్పట్లు కొట్టాడు. ఇతరుల్లో ఉన్న ఆనందం బయటికి తేవాలంటే నీలో అంత పెద్ద మనస్సు ఉండాలి. ఇతరులు ఆనందపడితే నా జీవితం ధన్యం అనుకునే స్థితి ఉండాలి. ఇతరులు దుఃఖపడితే నువ్వు ఆనందపడ్డావా, నువ్వు ఇంక దౌర్భాగ్యుడు. వాడెవడో డబ్బున్నవాడు, 5 అంతస్తుల మేడ, వాడి మేడ పక్కన ఖాళీ స్థలం, అందులో పూరి గుడిసె. ఆ పూరి గుడిసెలో ఉన్నవాడు పొద్దున్నే గంట మోగిస్తూ ఉండేవాడు. పొద్దున్న తెల్లవారి 5-6 మధ్యలో గంట మోగిస్తూ తులసమ్మ చుట్టూ తిరిగేవాడు. ముఖం ప్రశాంతంగా, కాంతివంతంగా, శాంతిగా, ఆనందంగా ఉండేది. ఇంత డబ్బు ఉంది, ఇంత మేడ ఉంది, నాకు లేని కాంతి, నాకు లేని శాంతి, బికాజ్ దిస్ ఫెలో ఇన్ భ్రాంతి. వీడు శాంతి ఎలా తెచ్చుకోవాలి, ముఖంలో కాంతి ఎలా తెచ్చుకోవాలి అని ఆలోచించకుండా వాంతి లాంటి భ్రాంతి ఆలోచించో ఏం చేశాడు? వాడికి శాంతి పోగొట్టడం. మీకు హిందీలో ఇక్కడికి రండి అని చెప్పాలంటే ఏం చేయాలి? ఇదరాయి అని. అక్కడికి వెళ్ళు అని చెప్పాలంటే ఏం చేయాలి? అబ్బే అది ఆ టైప్ కాదు, మనం అక్కడికి వెళ్ళిపోయి ఇదరాయి అన్నారు. అర్థమైందా? వీడు ఆ టైప్. మనం శాంతి ఎలా తెచ్చుకోవాలో వాడిని అడుగుదాం అని అనుకోలే. వాడి శాంతి పోగొడదాం. ఎలా పోగొట్టాలి? ఒక మూట 95 బంగారు నాణ్యాలు సంచిలో వేసి ఎప్పుడు అర్ధరాత్రి అక్కడ పడేసాడు. ఎక్కడ? ఆ మేడ నుంచి ఈ పూరి గుడిసిండే జాగాలు. మన వాడు పొద్దున్నే లేచి స్నానం చేసాడు, తులసమ్మ చుట్టూ తిరుగుతుంటే మూట కాలకు తెలియదు. ఏంటబ్బా అని చూశాడు. ఓపెన్ చేస్తే మెలమెల మెరుస్తున్నాయి.
ఏం చేద్దాం? లెక్కెడదాం. 1 2 3 4 5 6 7 8 9 ఏంటి మొత్తం 95. ఇప్పుడు ఏమనిపించింది మనసుకి? దరిద్రం అంటే ఏంటి? ఉన్నదంతా సరిపెట్టుకోకుండా ఇంకా కావాలంట. ఇంకో 5 ఉంటే బాగుండు అనుకున్నాడు. ముందు 5 సరే, ముందు దీన్ని దాచిపెట్టాలి. నేను ఇంట్లోకి వెళ్ళి అంతా మట్టినేలే కదా, ఓ మూల తవ్వి కప్పెట్టాడు. కప్పెట్టిగా ఆలోచిస్తున్నాడు, పొరపాటున దీనికోసం అన్న పోలీసులు వస్తే గొడవ అయిపోతాము అని తీసాడు. తీసేసి మళ్ళీ లెక్కెట్టి ఇంకో చోట కప్పెట్టాడు. ఇంక డౌట్ కదా, డౌట్ పురుగు, అది లోపల పరుగు, నువ్వు పక్కన జరుగు, ఇంకా నువ్వు మెరుగు. ఇదే పనిగా. ఏం పని? ఏం చేస్తారా? పారపోసుకొని ఎత్తుకోవడం, పారపోసుకొని ఎత్తుకోవడం. ఏం చేస్తున్నాడు? తమ్మడం, కప్పెట్టాం, బయట తీయడం, లెక్కెట్టడం, కప్పెట్టాం, లెక్కెట్టడం, కప్పెట్టాం, లెక్కెట్టడం. ఇదే పని. అక్కడ తీయడం, అక్కడ కప్పెట్టడం, ఇక్కడ తీసి అక్కడ కప్పెట్టడం. ఇదే పని. కుక్క వచ్చేద్దేమో, పోలీసులు వచ్చేద్దారేమో. వారం రోజులు ఇదే పని. చెట్టు కింద, బల్ల కింద, ఆ కింద, అన్ని చోట్ల కప్పెట్టాడు. వాడు ప్రశాంతంగా నిద్రపోయాడు. ఎవడు? పక్కింటాడు. శబ్దం లేదుగా. ఏ తులసి పూజలే. ఇక్కడ తులసి, వాడికేమో జలసి. వాడి జలసి ప్రకారంగా తులసి పూజ పక్కపోయింది. వారం అయ్యేసరికి వీడు బాగా వీక్ అయిపోయాడు. వీక్ అయ్యేసరికి వీక్ అయిపోయి, అసలు మనం వీక్ అవ్వడానికి కారణం ఏంటి? దగా దగా ఈ మూట అని అనుకున్నాడు. గిరగిర తిప్పి కాలంలోనో సముద్రంలోనో నదిలోనో దాన్ని పడేశాడు. 8వ రోజు పొద్దున్నే నామో నమః తులసి కృష్ణ ప్రేయాసి నామో నమః. మళ్ళీ గంట, మళ్ళీ భజన, మళ్ళీ హారతి అనపడుతుంది. ఆ పైన ఉన్నాడు తెల్లారు లేచిపోయాడు. వీడు వారం రోజులు మాత్రమే దానికి ఆకర్షితుడయ్యాడు. మళ్ళీ రిలీజ్ అయ్యాడు. ఎందుకని? రియలైజ్ అయ్యాడు. కాబట్టి మనం కూడా అలా ఎప్పుడైనా చిక్కుకోవచ్చు, పక్కకి వెళ్ళచ్చు, కానీ మళ్ళీ వచ్చి పక్కాగా జీవించాలి. భగవంతుడు ఆనందిస్తాడు మన లోపల నిజాయితీ ఉంటే. ఆ నిజాయితీ ఉంది కాబట్టే ప్రహ్లాదుడి కోసం వచ్చాడు, ధ్రువుడు కోసం వచ్చాడు, మృగారి కోసం వచ్చాడు. ఆ నిజాయితీ కలిగిన భక్తి మనకిస్తుంది ముక్తి. కాబట్టి హానెస్టీ ఇస్ ద బెస్ట్ పాలసీ అంటారు కదా. అందుకని మనం లోపల ఒకటి, బయట ఒకటి ఉండకూడదు, ఒక్కలాగే ఉండాలి. అలా ఉండగలిగామా? ఒక్కడైన వాడు మనకు చిక్కుతాడు, లేకపోతే యముడు వచ్చి తొక్కుతాడు. అందుకని యముడికి మనం దూరంగా ఉండాలంటే గోవిందుడికి దగ్గరగా ఉండాలి. గోవిందుడికి దగ్గరగా ఉండాలంటే భజో 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 బాయి చైతన్యాన్ని తాయి సుతుడా విశ్వాస కోరి. ఇది బెంగాలీ. భజు భజు బాయి, భజించు చైతన్య మహాప్రభుని, కృష్ణుడే ఈ యుగంలో వచ్చాడు అని చెప్తారు. కాబట్టి భజన చేయాలి. మాకు ఒక లెక్చరర్ గారు తిరుపతిలో, ఆయన ఎప్పుడూ మాతో మాట్లాడినా అది చెప్తూ ఉండేవాడు. ఏంటది? ఒకసారి మీరు కూడా చెప్పండి, అందరు చెప్పండి. భజన చేసే భక్తులకెల్లా, భజన చేసే భక్తులకెల్లా భయము లేదోయ్ రామ భజన, భయము లేదోయ్ రామ భజన. ఏమోయిన రుడా హేళన చేసేవు, ఏమోయిన రుడా హేళన చేసేవు. నవ్వులు కాదోయ్ హరి భజన, నవ్వులు కాదోయ్ రామ భజన. భజన చేసే భక్తులకెల్లా, భజన చేసే భక్తులకెల్లా
భయము లేదోయ్ రామ భజన, భయము లేదోయ్ రామ భజన, ఏమోయ్ నరుడా హేళన చేసేవు, నవ్వులు కాదోయ్ హరి భజన, నవ్వులు కాదోయ్ రామ భజన. బోలో సీతారాం కృష్ణమూర్తి భగవానికి. ఇక్కడ భజన మనం ఉద్ధరిస్తుంది. అందుకే పూర్వం ఈ కరెంటు అది లేనప్పుడు కూడా దేవాలయాల్లో ఈ టైం అయితే సాయంత్రం 6 దాటాక సూర్యుడు వెళ్ళిపోయాక తలలేసిన వాళ్ళంతా ఆముదం దీపం పెట్టుకుని భజన చేస్తూ ఉండేవారు. ఎందుకని భజన మనం రక్షిస్తుంది. హిందీలో అయినా తెలుగులో అయినా ఏ భాషలో అయినా భజన మనం ఉద్ధరిస్తుంది. అలా ఉద్ధరింపబడడం ఎలాగో నేర్పించడమే భజగోవిందంలో శంకరుల ఉద్దేశం. మరి నిన్న మనం ఎదిరి చదువుకున్నాం, ఇవాళ ఎదిరి కూడా చదువుకుందాం. ఒక్కసారి అందరూ 2 చేతులు పైకెత్తి చక్కగా హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. మీరు అలాగే చేతుల నుంచి 1 2 3 అనగానే మీరే చెప్పాలి, నేను చెప్పాను. 1 2 3. పర్వాలేదు, నేను చెప్తాను, మీరు మళ్ళీ అలాగే చెప్పండి. ఇప్పుడు కొంచెం అటు ఇటుగా చెప్పారు, మరొక్కసారి హరే కృష్ణ. చూడండి ఎంత బాగుంది. ఇలా చెప్పి అలా చెప్తే మీరేమో కొందరు హరే కృష్ణతో కొందరు హరే రామతో మొదలుపెట్టి అందులో కిక్కు రాగా హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే గోవింద గోవింద. ఇప్పుడు మరి హరే కృష్ణతో మొదలుపెట్టి ఒక్కసారి మీరు ప్రయత్నం చేయండి. మా శ్రీప్రసాద్ ధరప్రసాద్ ధనన్ ప్రసాద్ పైకి రా. వాడికి మైక్ అక్కర్లేదు. చిన్నప్పుడు వాళ్ళ నాన్న ఐస్ క్రీమ్ ఇప్పించలేదని మైక్ మింగేశాడు. మీరు కావాల్సిన చూడండి మైక్ లేకుండా. నాన్న నేను 1 2 3 అనగానే వాడు చెప్తాడు, మళ్ళీ 1 2 3 అన్నాక మీరు చెప్పాలి. ఎలా హరే కృష్ణతో మొదలుపెట్టి చెప్పాలి. నన్ను ఒక్కడే చెప్పు. 1 2 3. వండర్ఫుల్. గీత బిహాండ్ ప్రసాద్. ఇప్పుడు శ్రీ నారాయణీ అమ్మనికి జై, నారాయణీ మాకి. ఇప్పుడు 1 2 3 అనగానే మీరు హరే కృష్ణ అని మొదలుపెట్టి మీరు అందరూ చెప్పారు. 1 2 3. అబ్బాబ్బా ఎంత బాగుందండి. మరొక్కసారి 1 2 3. ఎంత బాగుంది సార్, మీరే చూడండి అసలు బాగుందా లేదా. కాబట్టి మనం అందరం కూడా చక్కగా భగవంతుని భజిద్దాం. నాకు మనం రేపు ఎల్లుండా కూడా కలుద్దాం, అందరినీ పిలుద్దాం. కానీ మీ అందరికీ ఒక ప్రసాదం ఈ ప్రసాదం ద్వారా అందిద్దామని. ఏమో రాజు ఎవరో మంత్రి ఎవరో ఎవరికి తెలుసు. అందుకని దాన్ని ఇలా ఈ పుణ్యం వాడికి మీకు ఇట వాసన చూడు బాగుంది. ఇది మాయాపూర్ అని ఇస్కాన్ హెడ్ క్వార్టర్ బెంగాల్లో ఉంది. అక్కడ నరసింహస్వామికి
అభిషేకం చేసినటువంటిది అనమాట. ఇలా కుడి చేయి పట్టండి, అందరికీ రాసేస్తాడు. వాడికి పుణ్యం, మీ జీవితం ధన్యం. ఇది మిగిలితే మా పుణ్యం. అందరికి కుడి చేతి రాసేస్తూ ఉన్నాయి. ఈ లోపల నేను భజగోవింద శ్లోకాలు చెప్పేస్తాను. భాగ్య తల్లి బాయ్ నాన్న. చక్కగా మనం అందరూ చెప్పండి, భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ఏమండో ప్రసాదం అన్నారు కదా అని మీరు ఆల్రెడీ అయిపోయింది మాకు. ఇది ముక్కు ప్రసాదం, వాసన చూడండి అంతే. మీరే కదండి, అలాగే అయింది రైల్లో. ఎవరికో రాసేది, నేను 5 నిమిషాల తర్వాత ఫోన్ చేశాడు, గురుగారండి చేతి మీద ప్రసాదం రాశారు పర్వాలేదా అన్నాడు. ఏం చెప్తాం, మహేష్ బాబు దూకుడు, మనోడు నాకుడు, అన్నీ పొట్టగా. అందుకని ఈ వినేది చెవులకు ప్రసాదం, తినేది నోటికి ప్రసాదం. ఇప్పుడు ప్రసాదం తీసుకొచ్చేది ముక్కు ప్రసాదం. బోలో నరసింహదేవ భగవానికి, మాయాపూర్ ధామకి, జగద్గురు శీల ప్రభుపాదకి, ఆదిశంకరాచార్య స్వామికి, శ్రీ నారాయణి అమ్మనికి, నమ పార్వతీపదే, హర హర మహాదేవ. చక్కగా అందరూ పాడండి. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి నృకుంకరణే. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ఈ మిగిలి వినేయండి, ఎందుకంటే మరి మీరు పలికితే సమయం అయిపోతుందని నేను పాడేస్తాను. చక్కగా శబ్దం చేయుతున్నాను. మూఢజహీ ధనాగమ తృష్ణ కురు సద్బుద్ధి మనసి వితృష్ణ ఎల్లబసే నిజ కర్మోపాత్తం విత్తంతేన వినోదయ చిత్తం. భజ గోవింద, ఇదొక్కటి చెప్తూ ఉండండి. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. చెప్పండి. నారీస్తన భర నాభిదేశం దృష్ట్వా మాగ మోహవేశం ఏతన్మాంస వసాది వికారం మనసి విచింతయ వారం వారం. ఆహా, ఎంత బాగా పాడారండి. ఒకసారి మీకు మీరే చెప్పట్లు, చాలా బాగా పాడారు. తప్పదు మరి వాళ్ళు పాడినప్పుడు తిప్పునానా, నేను చెబితే చెప్పడం కదా, ఇలా అనగానే చేశారు. అప్ప చిత్తూరు భక్త బృందకి నలినీదలగత జలమతి తరలం తద్వజ్జీవిత మతిశయ చపలం విద్ధి వ్యాధభిమానగ్రస్తం లోకం శోక హతంచ సమస్తం. యావద్విత్తో పార్జన సక్త తావన్నిజ పరివారో రక్త పశ్చాజ్జీవతి జర్జన దేహే వార్తాంకో
पृच्छति गेहे यावत् पवनो निवसति देहे तावत् पृच्छति कुशलं गेहे गतवति वायौ देहापाये भार्या भिप्यति तस्मिन् काये बालस्तावत् क्रीडासक्तः तरुणस्तावत् तरुणीसक्तः वृद्धस्तावत् चिन्तासक्तः परमे ब्रह्मणि कोऽपि न सक्तः काते कान्त कस्ते पुत्र संसारोऽयमतीव विचित्र कस्य त्वं कुत आयातः तत्त्वं चिन्तय तदिह भ्रातः सत्संगत्वे निस्संगत्वं निस्संगत्वे निर्मोहत्वं निर्मोहत्वे निश्चलतत्वं निश्चलतत्वे जीवन्मुक्तिः वयसि गते कामविकार शुष्के नीरे कक्कसारः क्षीणे वित्ते कपरिवारः ज्ञात्वे तत्त्वे कसंसारः मा कुरुधन जन यौवन गर्वं हरति निमेषात् कालात् सर्वं मायामयमिदमखिलं हित्वा ब्रह्मपदं त्वं प्रविश विदित्वा दिनयामिन्यौ सायं प्रातः शिशिरवसन्तौ पुनरायातः कालक्रीडति गच्छत्यायुः तदपि न मुञ्चत्याशा वायुः काते कान्त धनगत चिन्त वातुल किं तव नास्ति नियन्त त्रिजगति सज्जन संगतिरेक भवति भवान्नव तरणे नौका द्वादशमञ्जरिकाभिरशेष कदितो वैयाकरणशैष उपदेशो भूद्विद्या निपुणैः श्रीमच्छङ्कर भगवच्चरणैः जटिलो मुण्डित रुञ्चित केश काषायाम्बर बहुकृतवेश पश्यन्नपि च न पश्यति मूढ उदरनिमित्तं बहुकृतवेषः अंगंगलितं फलितं मुंडं दशनविहीनं जातं तुंडं वृद्धो याति गृहीत्वा दण्डं तदपि न मुञ्चत्याशा पिण्डम् गोविंदा गोविंदा
చెప్పారండి. మీకు మీరే ఒక్కసారి చాలా బాగా చెప్పారు. రేపు ఎల్లుండి కూడా ఇలా చెబుతూ ఉంటే మనలో బలం పెరుగుతుంది. ఆ మనోబలం పెరిగితే రేపొద్దున్న ఎప్పుడైనా ఓ కష్టం వస్తుంది, తట్టుకోగలుగుతాం. మన మనస్సుని పట్టుకోగలుగుతాం, భగవంతుని ఆకట్టుకోగలుగుతాం. ఈ జీవితంలో మనం నిలబెట్టుకోగలుగుతాం. కాబట్టి లోపల ఎప్పుడూ బలంగా ఉండాలి. ఎప్పుడైనా మన మనస్సు బాగా కృంగిపోయి ఏమీ చేయలేను, నాకెవరు లేరు అనే భావన ఎప్పుడైనా కలిగితే ఒక్కసారి భగవంతుడి వైపు తిరిగి చెప్పుకోండి. మీరు చెప్పండి, మంచి తెలుగులో చక్కని పద్యం.